సరే ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, జాబ్ నోటిఫికేషన్ లేదు, ఇవన్నీ చెప్తున్నాం. మరి ఇవన్నీ చెప్పినా కూడా ఈ సర్వేలన్నీ కూడా వైసీపీ పార్టీయే గెలుస్తుంది పక్కాగా. 175కి 175 సీట్లో 122 సీట్లో గెలుస్తుంది పక్కాగా అని ఇప్పుడు ఉన్న సర్వేస్ అన్నీ కూడా వైసీపీ పార్టీకి మరి ఆ పార్టీ గెలుస్తుందని చెప్తుంది. ఎందుకు మరి? ఇప్పుడు వైసీపీకి అనుబంధంగా ఉండే కొన్ని ఛానల్స్ ఫిక్స్ చేసేసినాయి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని. టైమ్స్ నౌ లాంటి సంస్థలు 25కి 24 అంటున్నారు, ఒక్క సీటు మాత్రమే వదిలేరు. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన మరీ అంత దారుణంగా ఉందా? ప్రభుత్వ వ్యతిరేకత లేదా? ప్రభుత్వం ఏమి చేయలేదో ప్రజలకు తెలియదా? అదే సమయంలో వాళ్ళ సిస్టర్స్ సునీత గారు, షర్మిల గారు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దు మా అన్నకని చెప్పి బహిరంగ చెప్తున్నప్పుడు ఈ పరిస్థితి ఉందా అనేది చూడాలి. వాళ్ళు అనుకూలంగా వాళ్ళు సర్వేలు చేయించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 11 సర్వేలు వచ్చినాయి, 11 సర్వేలు మనకు కూటమికి అనుకూలంగా ఉన్నాయి, 160 సీట్లతో మేము అధికారులు రాబోతున్నామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎవరిని నమ్మాలా? ఇది హోరావరి సంగ్రామం మేడం. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 2024 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. గతంలో కూడా మీ ఛానల్లో చెప్పాం, మళ్ళా చెప్తున్నా. ఈ హోరావరి సంగ్రామంలో రేపు ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి, పూర్తిగా ఎవరికి మెజార్టీ లాంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మీరు చాలామంది అనుకుంటున్నారు ఆయన రాజకీయ అంత దురదృష్టి లేదు, ప్యాకేజ్ స్టార్ అంటారు, మ్యారేజ్ స్టార్ అంటారు, రకరకాల విమర్శిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే కాబోతున్నాడు, ఆయనతో పాటు 15 మందిని ఎమ్మెల్యేని అసెంబ్లీకి తీసుకెళ్ళబోతున్నాడు. ఆ 15 బీజేపీకి వచ్చే 4-5 ఎమ్మెల్యేలు, ఆ 20 సీట్లే రేపు ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నా కీలకం అవుతుంది. అప్పుడు తెలిసిద్ది వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేది. పవన్ కళ్యాణ్ విమర్శించిన వాళ్ళకి అంబటి రాంబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా విపరీతంగా శృతి మించి ఆయన 4 పిల్లల గురించి మరీ దారుణంగా మాట్లాడుతున్నాడు. అవి కాదు, అది ప్రజలు అవి కాదు కావాల్సింది. వ్యక్తిగత ఇది ఎప్పుడు పోకూడదు, ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా. కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే రేపు జరిగే రాజకీయాల్లో వీళ్ళు అనుకున్నట్టుగా 175 సీట్లు జగన్కి వచ్చే పని లేదు, రాదని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా 160 వచ్చే పరిస్థితి ఇక్కడకి లేదు. ఇక్కడ ఏంటి, ప్రజలు ఈ పథకాలు ఎంతవరకు చేరతాయి, పథకాలు కంప్లీట్గా చేరైన భావన కలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్వాదిస్తారు. చేరలేదు, వాళ్ళ పార్టీ కొంతమందికి చేరినాయి, ఆయన పూర్తిగా చేయలేదు, వ్యవస్థను నిర్వీర్యం చేశారన్న భావన కలిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు స్వచ్ఛమైన రాజకీయ జీవిత కావాలన్నప్పుడు ఇటు చూస్తారనమాట. అప్పుడు ఈ సీట్లో టైట్ పోటీలో నేనంటే ఎవరికైనా 89-90 సీట్లు వస్తేనే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేది, వాళ్ళ అధికారంలో వచ్చేది ఆ పార్టీ. ఆ పరిస్థితి ఇప్పుడు ఉందంటే లేదు. ఈ సర్వేలన్నీ అంటే ఎవరి ప్రాపకం కోసం, అధికార పక్షం కోసం కొన్ని సర్వేలు ఉంటాయి, ప్రతిపక్షాల కోసం కొన్ని సర్వేలు చేయించుకుంటారు తప్పితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఈ రోజు వెరీ టైట్ ఫైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చాలా కీలకంగా పోతుంది. ఈ కీలకమైన ఇదిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా అక్కడ ఈ సీటు, ప్రతి సీటు చాలా కీలకమే. కాబట్టి హోరాహోరీ సంగ్రామం ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.